యేసునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో సంఘమునకు దేవుని యొక్క వాక్యమును వినుచున్నటువంటి దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు, వీళ్ళందరికీ కూడా దేవుని పక్షముగా, మా కుటుంబ పక్షముగా శుభములు అందిస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, నేటి పరిశుద్ధ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగమును మనం చదువుకుని ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 46వ సంకీర్తన మనం చదువుకున్నాం. 46వ సంకీర్తనలో మొదటి వచనము నుండి 3 వచనాల వరకు కలిగిన లేఖన భాగమును మరొకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 46 1 నుండి 3 వచనములో చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునదినను, నడు సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎటువంటి విపత్తులలోనూ, విపత్కర పరిస్థితులలోనూ మనము భయపడము. ఎందుకు? కోరహు కుమారుడు కీర్తనల గ్రంథములో ఈ వాక్య భాగాన్ని వ్రాస్తున్నారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మానవులమైన మనకు ఈ లోకములో జీవిస్తూ ఉండగా మనకు అవసరం. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు ఉంటుందని కానీ, ఇప్పుడు ఉన్న పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయని కానీ మనం చెప్పలేము. పరిస్థితులు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మేలుకరంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, కొన్ని సమస్యాపూరితముగా ఉంటాయి. దాదాపుగా మనకు 2020 సంవత్సరం ప్రారంభమైన తరువాత ఈ 2020 సంవత్సరం అంతయు కూడా కరోనా వైరస్ ద్వారా ప్రపంచ దేశములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఒకప్పుడు ఎక్కడో ఉన్నది అని చెప్పుకున్నాం. చైనాలో ఉన్న వుహాన్ ప్రాంతంలో ఉన్నటువంటి కరోనా వైరస్ అనబడినటువంటి ఆ యొక్క వ్యాధి అనేక దేశాలను దాటుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రాలలో, మన ప్రాంతాలలో, మన సమాజములో, ప్రస్తుతము మనము జీవిస్తున్నటువంటి మన కుటుంబాల మధ్యలో కూడా అది ప్రవేశించినది. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నాకున్న జ్ఞానము, నాకున్న ధనము, నాకున్న సంపద, నాకున్న బలగము, నాకున్నటువంటి విఘ్నత, ఇవన్నిటి ద్వారా నేను ఎలా అయినా కూడా ఈ లోకములో నేను అనుకున్న రీతిలో జీవించగలను అనుకున్నటువంటి వారికి ఒక హెచ్చరిక. ఏ క్షణము ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. అటువంటి పరిస్థితులలో నీవు డబ్బు ఖర్చు పెట్టినను ఆ ధనము నీ ప్రాణమును రక్షించలేకపోవచ్చు. పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడా నీ యొక్క స్థితిని, నీ జీవితాన్ని నీవు కాపాడుకొనలేకపోవచ్చు. కోరహు కుమారులు తెలియజేస్తూ ఉన్నారు దేవుని వాక్యములో, ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా
మనకును మన జీవితములకును మనము నమ్మిన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. కీర్తనల గ్రంథములో 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు దావీదు మహారాజు గారే రాయలేదు. బహుశా 73 కీర్తనలు రాసి ఉన్నాడు. మిగిలిన కీర్తనలలో ఆసాపు 12 కీర్తనలు రాశాడు. కోరహు కుమారులు 9 కీర్తనలు రాసి ఉన్నారు. సొలొమోను గారు 2 కీర్తనలు రాశాడు. మోషే గారు 1 కీర్తన, హేమాను గారు 1 కీర్తన, ఈతాను గారు 1 కీర్తన. మిగిలిన దాదాపుగా 51 కీర్తనలకు పేరు లేని కీర్తనలు ఉన్నాయి. అనామిక కీర్తనలు అన్నారు, పేరు పెట్టబడని కీర్తనలు. యాత్రా కీర్తనలుగా, పేరు లేని కీర్తనలుగా 51 కీర్తనలు ఉన్నాయి. మొత్తము 150 కీర్తనలు పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క భక్తులుగా దేవుని యొక్క ఆరాధనలో పాడుకొనుటకు తగిన విధముగా వ్రాసి ఉన్నారు భక్తులు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా రాయించినటువంటి ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి 150 కీర్తనలలో కోరహు కుమారులు 9 కీర్తనలు రాసి ఉన్నారు. ఈ 9 కీర్తనలలో కూడా కోరహు కుమారులు దేవుని యొక్క గొప్పతనమును గూర్చి, ఔన్నత్యమును గూర్చి, దేవుని యొక్క ఆరాధన గూర్చి, దేవుని యొక్క మహిమను ఎలాగున చెల్లించవలెనో వారు రాస్తున్నారు. దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఈ కోరహు కుమారుల కీర్తనలలో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు సృష్టికర్త అయినాడు. సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిలో నిర్మించిన, జీవితాన్ని కలిగించిన మానవుడు బ్రతుకుచు ఉండగా వారి బ్రతుకుల్లో అవసరమైన సమయములో, కష్టకాలములో, ఇబ్బందులలో, ఆపదలో, విపత్కర పరిస్థితులలో నేనున్నాను అని దేవుడు ఆదరణకర్తగా ఉంటాడు, ఆయన ఆధారంగా ఉంటాడు అని మనకు భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుంటాం. కీర్తనలు 50లో 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇది కూడా కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. 46వ కీర్తన మనము కోరహు కుమారులు రాసినట్లుగా చూస్తున్నాం. 50వ కీర్తన కూడా కోరహు కుమారులే రాశారు. అక్కడ కోరహు కుమారులు దేవుని ద్వారా దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వారు ఎలాంటి సాక్ష్యాన్ని మనకు అందిస్తున్నారంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. నీ ఆపదలో, నీ అవసరములో, నీ కష్టములో, నీ బలహీనతలో, నీ ఇబ్బందులలో ప్రార్థన చేయి. నేను నిన్ను నీవున్నటువంటి స్థితిలో నుండి వెలుపలికి నడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. వచనము చిన్నది కానీ ఒక జీవితం ఇందులో దాగి ఉంటుంది. దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అద్భుతము ఈ వాక్యములో మనకు దాగి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో, భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులలో ఈ భూమి మీద మానవునిగా జీవించడానికి దేవుని ద్వారా కృపను పొందుకొని బ్రతుకుచున్నటువంటి నీ జీవితములో ఎప్పుడూ ఒకేలా ఉండదు జీవితము. ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి
అటువంటి పరిస్థితులలో మానవుల మీద ఆధారపడి లోకానుసారముగా ఈ లోకములో ఉన్నటువంటి వారిని ఆశ్రయించుట ద్వారా ప్రయోజనము కలుగని పరిస్థితులలో ఉండగా దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని యొక్క చిత్తములో కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు. బైబిల్ కాలము నుండి ఈనాటి నేటి సమాజంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు ఆపదలో, శ్రమలో, కష్టములో, బలహీనతలో, ఇబ్బందులలో, వ్యాధులలో, దుఃఖములో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులలో, ఈ జీవితంలో ఇక నాకు అవకాశమే లేదు, బ్రతకడానికి నాకు ఎటువంటి సోర్స్ లేదు అనుకున్నటువంటి దినాలలో నాకు ఒక అవకాశము దేవుడు ఉన్నాడు. ఆ దేవుని యొక్క చిత్తములో కనిపెట్టాలనుకుని ప్రార్థన చేసి, దేవాని చిత్తమైతే నీ సహాయాన్ని నాకు దయచేయమని అడిగినప్పుడు అప్పుడు దేవుడు తన కార్యమును వారి జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఎందరో సజీవ సాక్షులుగా నేటి సమాజంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సజీవమైన సాక్షులున్నారు. దేవుని వలన విపత్కర పరిస్థితులలో, ఆపత్కాల పరిస్థితులలో, జీవితంలో మరి బ్రతకడానికి అవకాశము లేదు అనుకున్నటువంటి దినాలలో నేనున్నాను నీకు జీవితాన్ని ఇవ్వడానికి అని దేవుడు ఒక నూతన జీవితాన్ని అనుగ్రహించినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఎందరో దేవుని యొక్క సేవలో సాక్షులుగా దేవుని మహిమార్థమై జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ రోజున దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఈ లోకములో నీకు నాకు జీవించడానికి జీవితాన్ని అనుగ్రహించిన ఆ దేవుడే ఈ లోకములో మన జీవితానికి తగిన విధముగా ఎప్పుడు ఏ సమయములో ఏది కావాలో, ఏది అవసరమో, ఎలా మనము క్షేమ స్థితిని కలిగి ఉండాలో అటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని మీద విశ్వాసము కలిగి దేవుని ప్రేమించిన కుటుంబముగా దేవుని కొరకు విశ్వాసముతో జీవిస్తున్నటువంటి ఒక మంచి కుటుంబమును దేవుడు మరి ఈ సమాజంలో ఆయన యొక్క విశ్వాసములో నడిపించుకుంటూ ఉండగా ఒక రోజున అనుకోని పరిస్థితులు సంభవించాయి. ఒక రోజున వారికి దేవుడు అనుగ్రహించినటువంటి వారి యొక్క బిడ్డ హఠాత్తుగా నిర్జీవమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి శరీరములో ఉన్నటువంటి ఆ యొక్క స్పర్శ కోల్పోయి కాళ్ళు చేతులు పని చేయకుండా ఒక విధమైనటువంటి ఆ పక్షవాతముతో కూడినటువంటి స్థితిలో నరాలు సచ్చుపడిపోయి ఈ శరీరము సహకారము లేకుండా నిలబడడానికి, కదిలించడానికి కూడా స్పర్శ లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో తన ఆత్మీయులతో కలిసి ఆ తండ్రి తన బిడ్డను తీసుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళాడు. ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్కు చూపించినప్పుడు డాక్టర్స్ వచ్చి చూశారు. చూసి చెప్పారు, ఇక్కడ ఈమె బ్రతకడానికి అవకాశము లేదు, ఏమి చేయలేము, మీరు హైదరాబాద్ తీసుకొని వెళ్ళండి అన్నారు. కాళ్ళు కదిలించారు, కాళ్ళు గిల్లారు, చేతులు గిల్లారు, కళ్ళు చూశారు, ఉపయోగం లేదు అని చెప్పారు. ఆత్మీయుల యొక్క సహకారం ప్రకారముగా తాను మరి యొక్క ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్ళారు. అక్కడ వారు వచ్చి చూసి ప్రయోజనం లేదు అనుకొని వారు పంపించారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలన్నారు. అప్పుడు సమయం 11:30 సమయము ప్రారంభమైంది. 11:30 ప్రారంభమైనటువంటి ఆ యొక్క ప్రయాణం రాత్రంతా కూడా తండ్రి ఆ యొక్క కుటుంబము ఆ యొక్క ఆత్మీయులు కలిసి ఆ రాత్రి ఆ బిడ్డను తీసుకొని ప్రయాణిస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు.
ఇద్దరు డాక్టర్లు వచ్చినారు. ఇద్దరు డాక్టర్లు వచ్చి ఆ యొక్క మంచం మీద ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డను చూశారు. కాళ్ళు కదిలించారు, వేలు లాగారు, గిల్లారు, తర్వాత అన్ని చేశారు. స్పర్శ లేదు, చేతుల్లో స్పర్శ లేదు, శరీరంలో స్పర్శ లేదు, కాళ్ళు కదలిక లేదు. కళ్ళు చూశారు, ఏమీ ప్రయోజనం లేదు అనుకున్నారు. ఇద్దరు డాక్టర్లు అనుకున్నారు ఉపయోగం లేదు అనుకొని వెళ్ళిపోయారు. కేవలము ఒక సెలన్ పెట్టారు, డాక్టర్లు వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆ సమయము 2:30 సమయం. ఆ రాత్రి 2:30 కాలంలో ఆ తండ్రి తనతో ఉన్నటువంటి ఆత్మీయ సహోదరునితో కలిసి మనం ఒకటి చేయవలెను. మన చేతిలో ఏమి లేదు, వైద్యులు చేతులెత్తేశారు. ఇక మానవుల వలన సాధ్యము కాదు, ఇది మానవులకు అసాధ్యము. చేతులెత్తేశారు, ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో వారున్నారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారానే దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలనుకున్నారు. ఆ తండ్రి, ఆ సహోదరుడు ఇరువురు కూడా తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ బిడ్డను బ్రతికించు. ఈ బిడ్డ ఈ రోజు నుండి ఒకవేళ నీ కృపను పొందుకొని బ్రతికితే ఆ బిడ్డ నీ కొరకే, నీ సేవ కొరకే నీకు సమర్పిస్తున్నాను. ఈ రోజు వరకు తాను నీ కొరకు ఆమె కొరకు బ్రతికినది, ఈమెను బ్రతికించినట్లయితే ఆమె నీ కొరకే బ్రతకాలి, ఆమె నీ కొరకే జీవించాలి. ఆమె జీవితము నీకే సమర్పించుకుంటుంది. ఆమెకి ఇవ్వబడిన జీవితము, ఆమెకి ఇవ్వబడేటువంటి ఆయుష్ ఏదైతే ఉన్నదో అది దేవుడు ఆమెకి ఇచ్చిన బహుమానము. కాబట్టి ఆ బిడ్డను నీవే బ్రతికించుకో, నీ కొరకు సేవలో వినియోగించుకో అని ప్రార్థన ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరు అలాగున 1 గంట సమయము వారు ప్రార్థన చేశారు. 3:30 గంటల సమయములో ప్రార్థనకు ప్రతిఫలముగా వారు అక్కడ ప్రత్యక్ష కార్యాన్ని చూడగలిగారు. దేవుని యొక్క అద్భుతాన్ని చూడగలిగారు. అమ్మా అనుకుంటూ పిలవడాన్ని చూశారు, కాళ్ళు కదిలించడాన్ని చూశారు. మరి ఒక అరగంటలో ఆ బిడ్డ అన్ని అవయవములు శారీరకంగా తిరిగి మరలా శక్తి పుంజుకోవడం, కాళ్ళు చేతులు కదిలించడం, మాట్లాడటం చూశారు. ఆ తరువాత ఆ బిడ్డ లేచి నడిచినది. హల్లెలూయా, చప్పట్లు కొడుతూ దేవునామాన్ని స్తుతించుదాం. ఆపత్కాలమున నీవు యెహోవాకు మొరపెట్టినట్లయితే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ లోకములో మానవుల వలన మనకి ఎటువంటి మేలు జరగదు అనుకున్నప్పుడు, ఈ లోకములో నీ ధనము వలన నీకు మేలు కలగదు అనుకున్నప్పుడు, ఈ లోకములో నీకున్నటువంటి పలుకుబడి వలన, నీకున్నటువంటి మరి ధన సమృద్ధి వలన, ఈ లోకములో ఉన్నటువంటి అధికారము వలన, లేక నీకున్నటువంటి బంధువుల వలన ఏ విధమైనటువంటి సహాయ సహకారములు ప్రయోజనకరముగా ఉండవు అనుకున్నటువంటి సమయములో భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు దేవుడు. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయనే ఈ రోజున నీవు, నేను, మనము నమ్మిన మన యేసయ్య. ఉదయకాల సమయములో ఆ కుమార్తె నార్మల్ లైఫ్ లోకి వచ్చేసినది. ఆ బిడ్డను డిశ్చార్జ్ చేశారు. ఆ బిడ్డ దేవుని కొరకు, దేవుని సేవ కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని ఆయన పరిచర్యలోనే వాడబడుచున్నది. హల్లెలూయా, ఎంత అద్భుతం! జీవితంలో దేవుడు ఎవరిని, ఎప్పుడు, ఏ సమయంలో ఆయన యొక్క కార్యముల చేత మేలు అనుగ్రహించి అద్భుత కార్యాలు జరిగిస్తాడో అది వారి విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది. దేవుని నమ్ముట వలన మేలు కలగాలి, చర్చికి వెళ్ళడము వలన మేలు కలగాలి, ప్రార్థన చేయడము ద్వారా అద్భుతాలు జరగాలి. ఈ లోకములో దేవుని కలిగి ఉంటే అన్ని వస్తాయి. ఈ లోకములో దేవుణ్ణి కలిగి ఉంటే ఉన్నటువంటి స్థితిలోనే అద్భుతంగా గొప్పవారు అయిపోతారు అనుకుంటూ ఆశతో
విశ్వాసముతో మనము దేవునిలో నడిపించబడుతూ ఉంటే మన విశ్వాసమే మన జీవితాలకు ఒక రోజున ఆపత్కాల సమయంలో ఆశీర్వాదాన్ని అందిస్తుంది. ఒక రోజున మనలను, మన కుటుంబ జీవితాలలో మనకు కావలసినటువంటి అద్భుత కార్యములను, దేవుని యొక్క మహిమ కార్యములను దేవుడు జరిగిస్తాడు. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను గూర్చి మహిమపరచెదవు. నీవు మహిమపరుస్తావు. ఎందుకు? విశ్వాసుల యొక్క కుటుంబాలలో, దేవుని యొక్క విశ్వాసుల జీవితాలలో ఇబ్బందులు కలుగుతాయి, శ్రమలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, ఈ లోకపరమైనటువంటి మానసిక పరమైన ఒత్తిడులు ఎందుకు వస్తాయంటే, అటువంటి పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉండి మనలను అందులో నుండి విడిపించినప్పుడు మనము పొందుకున్న ఆనందమును బట్టి, మనం పొందుకున్న సంతోషాన్ని బట్టి అనేకుల మధ్యలో నిలవబడి, నా దేవుడు నన్ను ఈ రీతిగా దీవించాడు, నా దేవుడు నన్ను ఆదుకున్నాడు, నా దేవుడు నాకు సహాయం చేశాడు, నా దేవుడు నాకు ఈ కష్టములో నాకు ఆదరణకర్తగా ఉన్నాడు అని ఆయన యొక్క సాక్షిగా నిలబడడానికే దేవుడు ఈ లోకములో విశ్వాసుల జీవితంలో కొన్ని పరీక్షలు కలిగిస్తాడు. ఒకానొక సమయంలో యెరూషలేమునకు రాజుగా ఉన్నటువంటి చక్రవర్తి అయినటువంటి హిజ్కియాకు మరణకరమైనటువంటి వ్యాధి సంభవించినది. రాజుల 2వ గ్రంథములో 20వ అధ్యాయములో 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథములో 20వ అధ్యాయములో 1 నుండి 6 వచనములు. ఆ దినములలో మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా యూదా రాజులలో పేరు కలిగిన ఒక మంచి రాజు. దేవుని విశ్వాసములో జీవించాడు. ఆమోజు కుమారుడు, మనష్షేకు తండ్రి. హిజ్కియా జీవించిన కాలము, ఈ లోకములో ఆయన 25 సంవత్సరాల వయసులో ఉండగానే తన తండ్రి తరువాత యెరూషలేమునకు యూదా రాజుగా చేయబడ్డాడు. 29 సంవత్సరములు పరిపాలన చేశాడు. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడు. 25వ సంవత్సరములో మంచి యవ్వన జీవితంలో ఉండగా రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. 29 సంవత్సరాల కాలము దేవుని యొక్క ప్రజలకు రాజుగా ఉన్నాడు. అలాగున ఆయన యొక్క జీవితము కొనసాగుచూ ఉండగా తన యొక్క యవ్వన జీవితములో భక్తి జీవితాన్ని కోరుకొని దేవుని మీద ఆధారపడి ఇలాగున జీవితము ముందుకు సాగిపోవచ్చు ఉండగా, సంతోషంగా తన జీవితము ప్రయాణిస్తూ ఉండగా, ఒక రోజున ఆయన మరణకరమైన వ్యాధికి గురై ఉన్నాడు. మరణకరమైనటువంటి వ్యాధి సంభవించినప్పుడు ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి వైద్యములన్నీ కూడా చేశారు. వైద్యముల ద్వారా ప్రయోజనము లేకుండా అయిపోయింది. ఆనాడు జీవించినటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా గారితో దేవుడు చెప్పాడు, యెషయా నీవు వెళ్ళు, హిజ్కియా చక్రవర్తితో ఇలాగున్న చెప్పు, నీవు మరణమవుచున్నావు కాబట్టి నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, నీకేదైనా లెక్కలు అప్పచెప్పవలసినదంటే కుటుంబానికి అప్పగించు, నీకున్నటువంటి కుమారుడు ఆ రాజ్యమునకు రాజుగా చేయవలసినటువంటి పదవి ఇవ్వవలసినది ఏదైనా ఉంటే ఆ పనులన్నీ జరిగించుకోమని దేవుడు యెషయా ద్వారా
ద్వారా తెలియపరచాడు. యెషయా వచ్చి హిజ్కియాకు తెలియపరిచాడు, హిజ్కియా నీళ్లు చక్కబెట్టుకో, దేవుడు ఇలాగున చెప్పాడు, ఇక నీవు మరణమవుతున్నావు, ఇక నీకు రేపు అనేది లేదు, భవిష్యత్తు అనేది లేదు, నీ జీవితానికి ఏ విధమైనటువంటి భవిష్యత్తు అనేది కనిపించదు అన్నప్పుడు యెషయా గారు అలా దాటి వెళ్ళిపోతుండగా ఆయన తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు. ఒకవేళ గనక అటువంటి పరిస్థితులలో మరి ఒకరు ఉన్నట్లయితే ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడున్న పరిస్థితులలో నేను ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, నా బిడ్డల కొరకు, నా రాజ్యము కొరకు, నా కుటుంబం కొరకు ఉన్నటువంటి ధన సంబంధమైనటువంటి విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకునేవారు. కానీ హిజ్కియా అలాగని అనుకోనలేదు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, యెహోవా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, నీ సన్నిధిలో నేను ఎలా యథార్థంగా ఉన్నాను, సత్యమును అనుసరించి ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. హిజ్కియా అద్భుతాలు జరుగుతాయని ఆశించలేదు. హిజ్కియా దేవుని యొక్క అద్భుత కార్యాలు ఆ క్షణములో జరగాలి అని అనుకోనలేదు. దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసములో ఉన్నాడు, ఆయన విశ్వాసముతో జీవిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆపద వచ్చినది. ఆపత్కాల పరిస్థితులలో దేవునికి విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు, మొరపెట్టడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు, కన్నీరు కార్చడం ప్రారంభించాడు. ఈ లోకము గాని, తన దగ్గర ఉన్న బలగము గాని, తన దగ్గర ఉన్న సైనికులు గాని, వైద్యులు గాని, ఈ లోకానుసారమైనటువంటి సిరి సంపదలు గాని ఏది కూడా ఆయన ప్రాణాన్ని రక్షించలేవు, జీవితాన్ని అనుగ్రహించలేవు. ఆయనకు ఉన్నది ఒకటి ఆధారం, దేవుడు. దేవునికి ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు. యెషయా ఆ ప్రదేశంలో నుండి కొంత దూరం వెళ్ళగానే దేవుడు యెషయాతో అంటూ ఉన్నాడు. కింద భాగంలో చూడండి, 6వ వచనంలో, మనకు 5వ వచనం నుండి చూడండి. 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి, జాగ్రత్తగా ఆలకించండి, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీవున్న పరిస్థితిలో, నీవున్న స్థితిలో, నీవున్నటువంటి ఇబ్బందిలో, బలహీనతలో, సమస్యలో నీ కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడినది. ఎంత అద్భుతం! నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చప్పలు కొడుతూ దేవుడు సూచించాడు. ఎంత అద్భుతమో చూడండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆ దేవుడే అన్నాడు యెషయా ద్వారా, నీవు బ్రతకవు అన్నాడు. ఆ దేవుడే యెషయా ద్వారా మనలా చెప్పించాడు, నేను నిన్ను బాగు చేస్తాను. ఎలా? ఏంటి సంగతి? ఈ లోకములో ఒక వ్యక్తి బ్రతకడానికి, జీవించడానికి దేవుడు అనుకూలమైనటువంటి సమాధానమునిచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆయుష్ పొడిగించబడుతుంది. దేవుడు మేలు చేస్తే, దేవుడు సహాయం చేస్తే, మరణ పడక మీద ఉన్నటువంటి వారిని సహితము కూడా సజీవులుగా ఆయన కొరకు వాడుకొనగలిగిన సర్వశక్తిమంతుడు దేవుడు, శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. మరణము పొందిన వారిని లేపగలిగిన వాడు దేవుడు, మరణ పడక మీద ఉన్న వారిని బాగు చేయగలిగిన వాడు మన దేవుడు. అంత గొప్ప దేవుని యొక్క విశ్వాసములో ఉన్నటువంటి వారమైన మనము ఈ రోజున హిజ్కియా గారి యొక్క జీవితంలో దేవుడు జరిగిస్తున్నటువంటి ఆ అద్భుత కార్యము మన జీవితాల్లో మనకు దేవుడు అనుగ్రహించి ఆయన కార్యములు జరిగిస్తాడు అని నమ్మాలి. దేవుని బిడ్డలారా, నీ నమ్మకము ద్వారా నీవు దేవుని యొక్క మహిమ కార్యములను చూడగలుగుతావు. హిజ్కియా మాట చెప్పి ఉన్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసిన, నీ ప్రార్థన నేను అంగీకరించిన, నేను నిన్ను బాగు చేస్తాను. అంతమందితో వదిలిపెట్టలేదు. దేవుడు అన్నాడు, ఇంకను నేను నీకు 15 సంవత్సరముల ఆయుష్నిస్తూ ఉన్నా. 15 సంవత్సరముల ఆయుష్ నీ జీవితంలో పొడిగించబడుతుంది. ఎంత అద్భుతం!
ఎంత గొప్ప విషయమో చూడండి. 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరముల ఆయుషము నీకు ఇచ్చేదను. ఆ తర్వాత అష్షూరు రాజు చేతిలో నుండి తప్పిస్తాను, నిన్ను, నీ రాజ్యమును, నీ కుటుంబమును నేను కాపాడుతాను. దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, విశ్వాసములో మనము జీవిస్తున్నటువంటి వారమైన మనము ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా మన ఈ జీవితము ఈ భూమి మీద ఎంత కాలము ఉండాలో, ఎంత కాలము జీవించవలనో అది దేవుని చిత్తములో నిర్ణయం చేయబడి ఉన్నది. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి ఆయన ఈ లోకములో జీవించడానికి నీకు అవకాశం ఇస్తే ఎన్ని సంవత్సరాలు జీవించడానికో దేవుడు నీకు ఆయుష్ను పొడిగిస్తాడు. నమ్మడానికి మనం విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని మీద మనకు ఆ నమ్మకము ఉండాలి. హిజ్కియా నమ్మాడు. ఆయన జీవితములో జీవించినటువంటి దినములలో తన ముందు తరములో ఉన్నటువంటి ఆహాజు గాని, తన తండ్రి గాని, తన తండ్రి గాని, ముందున్నటువంటి రాజులు ఎవరు కూడా ఈ యొక్క దేవుని యొక్క విశ్వాసములో పరిపూర్ణులుగా ఉండలేకపోయారు. అబ్రహాము భక్తుడు దేవుని యొక్క విశ్వాసమును ఎలా జీవించి తన జీవితాన్ని కలిగి ఉన్నాడో అలాగున్న తర్వాత వచ్చిన రాజులలో అనేక మంది ఉండలేకపోయారు. పాపములో ఉన్నారు, లోకానుసారముగా ఉన్నారు, వ్యభిచారములో ఉన్నారు, విగ్రహారాధికులుగా ఉన్నారు, లోక సంబంధమైన బ్రతుకును కలిగిన వారిగా ఉన్నారు. హిజ్కియా దేవుని యొక్క చిత్తములో కొన్ని మంచి విషయాలను నేర్చుకున్నాడు. ఎందుకు? దేవుడు హిజ్కియా జీవితములో 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించి ఉన్నాడు. ఎందుకు? ఆనాటి పరిస్థితులలో మరణ పడక మీద ఉన్నటువంటి హిజ్కియాను దేవుడు మరలా బ్రతికించి ఇంకొన్ని సంవత్సరాలు బ్రతకడానికి అవకాశము కలిగించి ఉన్నాడంటే అతడు జీవించిన జీవితములో ప్రాముఖ్యముగా కొన్ని ముఖ్యమైనటువంటి గొప్ప కార్యములు దేవుని కొరకు అతడు కలిగి జీవించాడు. హిజ్కియా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యములను, గొప్ప కార్యములను అద్భుతముగా తన జీవితంలో జరిగించాడు. 25 సంవత్సరాల వయసులో ఉండగా రాజుగా పట్టాభిషేకం చేయబడిన తరువాత అతడు ఆయన రాజ్యములో పరిపాలన ప్రారంభించినప్పుడే దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. తనకు ఆ రాజ్య అధికారాన్ని ఇచ్చిన దేవుణ్ణి కొనియాడడం నేర్చుకున్నాడు. విశ్వాసములో ఆయన ఎదగడానికి ప్రారంభ జీవితాన్ని ప్రారంభించాడు. ఆమోసుగా తన తండ్రి, ఆహాజుగా తన తండ్రి ఏ విధముగా జీవించలేకపోయాడో దేవునికి విశ్వాసములో లోబడి బ్రతకలేకపోయాడు. కాబట్టి హిజ్కియా దేవుని యొక్క విశ్వాసములో దేవునికి లోబడి జీవించడం నేర్చుకున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథములో హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. జాగ్రత్తగా వినండి, ఎంత చక్కటి మాట చూడండి. అతడు దావీదు అనుసరించిన ఆ యొక్క అనుసరణ ప్రకారముగా జీవిస్తూ దేవుని కొరకు ఎలా జీవించాడట? చక్కటి విధేయతతో కూడిన జీవితాన్ని జీవించాడు. దేవుని యొక్క విశ్వాసములో తాను జీవించేటువంటి ఆ జీవిత కాలములో తాను దేవునికి లోబడడం నేర్చుకున్నాడు. దేవుని యొక్క విశ్వాసములో జీవించడం నేర్చుకున్నాడు. విధేయతను కలిగి ఉన్నాడు. దావీదు దేవుని యొక్క విశ్వాసములో విధేయత నేర్చుకున్నాడు. తన జీవితంలో ఎంత గొప్పవాడిగా ఎదుగుతున్నప్పటికీ దేవుని దగ్గర తగ్గించుకొని జీవించాడు. దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకములో మనము నేర్చుకోవాల్సిన సత్యము కూడా అదే. దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగించినప్పటికీ ఆ జీవితములో దేవునిలో ఒదిగి ఉండడం, విధేయులుగా జీవించడం దేవుడు ఇష్టపడతాడు. విధేయతతో కూడిన విశ్వాస జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రేమిస్తాడు. హిజ్కియా దావీదు అనుసరించిన రీతిలో
జీవించాడు, దావీదు దేవుని ఎలా ప్రేమించాడో, దేవుని యొక్క చిత్తములో ఎలాగున జీవించాడో, అలాగున హిజ్కియా కూడా జీవితాన్ని ప్రారంభించాడు. ఎవరి జీవితంలో ఉన్నటువంటి వారికి తొందర ఎక్కువ అంటారు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ అంటారు. కానీ అతనిలో ఆలోచన ఉన్నది, దేవుని మీద ఆధారపడే గుణము ఉన్నది. అతడు నేర్చుకున్నటువంటి అతని యొక్క మంచి మనస్సును బట్టి అతడు దేవుని యొక్క చిత్తములో విధేయుడిగా జీవించడానికి నేర్చుకున్నాడు. విధేయుడిగా ఎవరైతే జీవిస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. నీకు జ్ఞానం ఉండవచ్చు, అందం ఉండవచ్చు, విద్య ఉండవచ్చు, ధనము ఉండవచ్చు, ఉద్యోగము ఉండవచ్చు. లోకములో అనేకులతో పోల్చుకున్నప్పుడు అనేక మంది కంటే ఎక్కువైనటువంటి స్థితి ఉండవచ్చు. కానీ తన యొక్క జీవితములో దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉండాలి. ఒక స్త్రీ తనకున్నటువంటి అందాన్ని బట్టి, తనకున్నటువంటి ఈ కుర్రులను బట్టి, తనకున్నటువంటి దేహ సౌందర్యాన్ని బట్టి అతిశయించడం ప్రారంభించింది. ఎదుటి వారి దగ్గర తను తాను హెచ్చించుకోవడం, ఎదుటి వారిని తక్కువ చేసుకుంటూ తన యొక్క అందాన్ని బట్టి, తన కుర్రులను బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క రూపాన్ని బట్టి ఆమె చాలా చాలా అతిశయించడం ప్రారంభించింది. తాను అతిశయిస్తూ తనకున్నటువంటి ఆ యొక్క అందమైనటువంటి జుట్టును అనేకులు చూడాలి అని చెప్పేసి ఆ జుట్టును కూడా ఈ యొక్క వాట్సాప్లో పెట్టుకొని అనేక మందికి చూపించుకోవడం ప్రారంభం. పేరుగోడు కూడా అంటారు కదా, పేరుగోడు కూడా మొదలుపెట్టి జుట్టు దుమ్ముతూ ఉంటే కుప్పలు కుప్పలుగా వచ్చేసి ఆ జుట్టంతా రాలిపోయి ఆమె అనుకున్న అందమంతా కోల్పోయి జీవితం అంతా మరలా ముసుగేసుకొని అయ్యో నేను ఎవరికి మోకం చూపించుకోవాలనుకునేటువంటి దయనీయమైనటువంటి దుస్థితికి వెళ్ళిన వారు. జాగ్రత్త జాగ్రత్త. విధేయత నేర్చుకోవలసినటువంటి వారు, దేవునిలో ఆనందించవలసిన వారు, వారు కలిగి ఉన్నటువంటి దానిలో వారు అతిశయించడము, హెచ్చించుకోవడం దేవునికి నచ్చదు. నీవు ఎక్కువగా దేనిని ఇష్టపడతావో, దేని మీద నీవు ఎక్కువ ప్రేమను పెంచుకుంటావో అది నీకు దూరం అవుతుంది. జాగ్రత్త. దేవుని కంటే ఎక్కువగా నీవు దేనిని ప్రేమించడానికి వీలు లేదు. ఎప్పుడైతే నీవు అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తావో నీకు దేవుడు ఇచ్చినవన్నిటిని క్షేమంగా భద్రంగా ఉంచుతాడు, ఆశీర్వాదాలతో ఉంచుతాడు. రాజుగా చేయబడిన హిజ్కియా జరిగించినటువంటి ఒక రెండవ అద్భుత కార్యం, ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? అదే వచనంలో చదవండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. యెరూషలేములో దేవుని ఆలయము మూతబడిపోయినది. తన తండ్రి అయినటువంటి ఆహాజు ద్వారా ఆ యొక్క ఆలయము మూతబడిపోయి దేవుని ఆరాధించడానికి బదులుగా అతడు లోకములో అతడు చేయవలసినటువంటి దుష్టక్రియలు జరిగించాడు. తన ముందున్నటువంటి పితరులు గాని, హిజ్కియా తండ్రి గాని ఆ దేవుని మందిరమునకు ఇవ్వవలసినటువంటి పరిశుద్ధతను, పవిత్రతను వాళ్ళు పోగొట్టారు. దేవాలయం మూతపడిపోయినది. ఆరాధన జరగడము లేదు, పరిశుద్ధ కార్యములు జరగడము లేదు, బలి అర్పణలు జరగడము లేదు. అటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండగా మొదటి సంవత్సరమున మొదటి నెలలోనే హిజ్కియా దేవుని మందిరము యొక్క తలుపులు తెరిపించాడు. దేవాలయమును శుద్ధి చేశాడు. దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలకించండి దేవుని బిడ్డలారా. హిజ్కియాకు దేవుడు ఒక ఆయుష్ ఇచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఈ లోకములో ఆయన రాజ్య పరిపాలన చేయడానికి రాజయ్య ఆధిక్యతనిచ్చాడు. కాబట్టి దేవుడు తనకిచ్చిన ఈ జీవితం యొక్క విలువను ఆయన కాపాడుకున్నాడు.
రాజైన సంవత్సరంలోనే మొదటి నెలలోనే దేవాలయమును శుద్ధి చేశాడు. దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప అది ఆధారం లేదు. దేవాలయమును శుద్ధి చేయించాడు. దేవుని ఆలయం యొక్క ద్వారములను తెరిపించాడు. ఆ దేవాలయంలో ఎక్కడెక్కడైతే మరి బూజు పట్టినదో, అశుభ్రముగా ఉన్నదో అదంతా కూడా శుద్ధి చేయించాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. అనేకులకు ప్రార్థనా స్థలం. అనేకులు దేవుని మందిరములో ప్రార్థన ద్వారా దేవుని యొక్క సమాధానము పొందుకొనవలసినటువంటి పరిశుద్ధమైన సన్నిధి. దేవుడు సొలొమోనుతో చెప్పాడు, ఆ స్థలము మీద నా కను దృష్టి నిలిచి ఉన్నది, అక్కడ చేయు ప్రార్థనల యందు నా దృష్టిని నేను ఉంచి ఉన్నాను. ఎవరైతే నా కొరకు తమను తాము తగ్గించుకొని వచ్చి అక్కడ ప్రార్థన చేస్తారో, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును నేను స్వస్థపరుస్తాను అని దేవుడు చెప్పాడు. అటువంటి గొప్ప మందిరము మూతపడిపోయి ఉండగా హిజ్కియా దానిని బాగు చేయించాడు, శుద్ధి చేయించాడు, శుభ్రపరిచి దేవుని యొక్క ఆరాధనకు తగిన విధంగా సిద్ధపరచాడు. మూడవది చూడండి, కింద భాగంలో ఉంటుంది 5వ వచనం. వారికి ఇలాగూ ఆజ్ఞయించెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోడి మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు ఎడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసి నిషిద్ధమైన వస్తువులు, అపవిత్రమైన వస్తువులు తీసుకొని వచ్చి అందులో పెట్టారట. దేవుని మందిరంలో ఉండవలసిన పరిశుద్ధత అక్కడ కోల్పోయింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాలములో ఆ మందిరములో అపవిత్రమైనటువంటి వస్తువులను తీసుకొని వచ్చి అందులో పెట్టి, అక్కడ కొందరైతే దేవుని ఆరాధించవలసిన స్థలములో అపవిత్రమైన వాటి మీద ఆధారం చేసుకున్నారు, ప్రార్థనలు చేశారు, బలులు అర్పించారు. కింద భాగంలో చూడండి 16వ వచనములో ఉంటుంది, యాజకులు యెహోవా మందిరములోని లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కెద్రోను వాగులో పారవేశారు. దేవునికి అపవిత్రమైన వాటిని తీసి వాగులో పడేశారు. ఇక ఇవి కనిపించడానికి వీలు. దేవుడు ఉన్న స్థలములో అపవిత్రమైన కార్యములు జరగడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటాడు, నీ దేహమే దేవునికి ఆలయం, నీ హృదయము పరిశుద్ధాత్మ దేవునికి నిలయం. ఈ హృదయం అనబడినటువంటి దేవుని ఆలయములో నీవు నిషిద్ధమైనటువంటివి ఎన్నో పెట్టుకున్నావు, అపవిత్రమైన ఆలోచనలు పెట్టుకున్నావు, స్వార్థపూరితమైన ఆలోచనలు పెట్టుకున్నావు, ఈ లోకపరమైనటువంటి స్వభావాన్ని ధరించున్నావు. నిషిద్ధమైనటువంటి వాటిని మొదటిగా నీ హృదయం అనే దేవుని ఆలయంలో నుండి తీసివేయాలి. వాటిని నీవు తీసివేసి నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని నువ్వు చూడగలగాలి. దేవునిలో నీవు ఆనందంగా ఉండాలంటే దేవుడు నీ జీవితంలో ఉండి నీ ఎడల పరిశుద్ధపరచబడాలి అని అంటే నీ హృదయములో ఉన్నటువంటి నిషిద్ధమైనవన్నీ కూడా తీసివేయాలి. హిజ్కియా గారు చేస్తున్న గొప్ప కార్యములు ఆయన దేవునిలో విధేయుడిగా ఉండడం మాత్రమే కాదు, దేవుని యొక్క మందిరం యొక్క ద్వారములను తెరిచి దేవాలయమును శుద్ధి చేయడం మాత్రమే కాదు, దేవుని ఆలయములో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులన్నిటినీ తీసివేసి పారవేశారు. 4వ వచనం, 4వ చూడండి, 29వ అధ్యాయంలో 26వ వచనం నుండి 25 నుండి చదివినా మనకి ఇంకా క్లియర్ గా ఉంది. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగూ జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా
ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన దావీదు వాద్యములను చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. జాగ్రత్తగా అర్థం చేసుకునండి. ఒక భక్తుడిగా, ఒక దేవుని యొక్క విశ్వాసిగా ఈ లోకములో జీవించేటప్పుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో హిజ్కియా గారి జీవితమే మనకు ఒక ఆదర్శంగా ఉన్నది. అతడు దేవుని మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధమైన వస్తువులను తీసి పారవేయడం మాత్రమే కాదు, మరి ఒక గొప్ప కార్యం ఏం చేశాడంటే ఆరాధనలు నిలిచిపోయాయి, వాయిద్యాలు వాయించడం నిలిచిపోయింది, దేవుని స్తుతించడం నిలిచిపోయింది. దేవుని స్తుతించవలసిన వారు, ఆరాధించవలసిన వారు, దేవుని మహిమపరచవలసిన వారు, దేవుని ఆలయములో జరగవలసినటువంటి ఆరాధన క్రమం అంతా కూడా నిలిపివేయబడి ఉండగా తిరిగి దానిని మరలా పునఃప్రారంభింపజేశాడు హిజ్కియా చక్రవర్తి. లేవీయులను పిలిచాడు, యాజకులను పిలిపించాడు, వారిని సిద్ధపరచాడు, పరిశుద్ధపరచాడు, వారిని ప్రతిష్ఠించుకొనమని చెప్పాడు. వారి ద్వారా ఆ దేవుని మందిరములో సిద్ధపరచాడు, నియమించాడు. దావీదు గారు ఎలాంటి కార్యములు అయితే ఆయన సిద్ధపరిచి ఈ లోకములో దేవునికి మహిమకరంగా ఉండాలని ఆశించాడో ఆ కార్యములను హిజ్కియా జరిగించాడు. దేవుని మహిమ కాదా? దేవుని గొప్పతనం కాదా? అది దేవునికి ఘనత కాదా? ఒక భక్తుడు దేవుని గురించి ఆలోచించడం అంటే ఎంత గొప్ప ధన్యత. దేవుని గురించి అతడు ఆలోచించి దేవుని కొరకు అతడు తపన పడుచు దేవుని మందిరానికి అంత ప్రాధాన్యత ఎంతగా ఇస్తున్నాడో మనకి వాక్యము ద్వారా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, బలులు ఇస్తూ ఉన్నారు, దేవునికి మహిమ కలుగుతూ ఉన్నారు. ప్రజల మధ్యలోనికి వచ్చారు. ప్రజలందరూ కూడా ఈ లోకములో వారు దేవుని విడిచిన వారై దేవుడు లేని జీవితంలో వారు బ్రతుకుతూ ఉన్నారు. వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మనకు 31వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథములో 31వ అధ్యాయములో 3వ వచనం. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. మరియు ధర్మశాస్త్రమును బట్టి యాజకులను, లేవీయులను తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడి అగుటతోడనే ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారు. చూడండి, ప్రథమ ఫలములైన ధాన్య, ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చేది. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చేది. విస్తారముగా తీసుకొని వచ్చింది. దేవుని మందిరములోనికి, దేవుని ఆలయంలోనికి, దేవుని యాజకుల యొద్దకు, దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్నటువంటి దేవుని ప్రజల మధ్యకు ఇశ్రాయేలులో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా, వారందరూ కూడా సిద్ధపరిచినటువంటి ఆ యొక్క 10వ భాగములను తీసుకొని వచ్చి దేవునికి ఇవ్వడం నేర్చుకున్నారు. మొదటిగా రాజు మార్గదర్శకునిగా ఉండి అతడు చేశాడు. ఆ తరువాత ప్రజలకు తెలియచేశాడు. ప్రజలు వారు ఇవ్వడం నేర్చుకున్నారు. వారు కలిగిన దానిలో, వారు తినే దానిలో, వారు వినియోగించుకునే వాటిలో, వారు కలిగినటువంటి దానిలో సమస్తములో నుండి దేవునికి 10వ భాగమును విస్తారముగా తీసుకొని వచ్చి సమర్పించారు. ఎంత అద్భుతమైనటువంటి జీవితం. ఒక వ్యక్తి మనసు పెట్టి దేవుని పక్షముగా పని చేస్తే అతని ద్వారా దేవునికి ఎంత ఘనత కలుగుతుందో, ఎంత మహిమ కలుగుతుందో ఇక్కడే మనం చూడగలుగుతూ ఉన్నాం. అతడు నీతిని అనుసరించాడు, యథార్థముగా జీవించాడు, దేవుని విశ్వాసములో జీవించాడు, విధేయుడుగా జీవిస్తూ ఉన్నాడు. అతని యొక్క విశ్వాసములో అతడు సమాజములో కొన్ని
తెలియజేశాడు, ప్రజలకు తెలియజేశాడు. మీరందరూ కూడా దేవునికి ఇవ్వడం ప్రారంభించాలి. దేవునికి ఇవ్వడం మీరు అలవాటు చేసుకోవాలి. దేవుడు ధర్మశాస్త్రములో మోషే ద్వారా తెలియజేశాడు. దేవుడు ధర్మశాస్త్రములో తెలియజేసినటువంటి ఆ యొక్క దశమ భాగములను మీరు ఇవ్వడం ద్వారా మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు ఆశీర్వాదకరముగా ఉంటారని బోధించి ఉండవచ్చు. దేవుడు అలాగున చేయటము ద్వారా దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉన్నది. దేవుడు వారిని దీవించడం మొదలు పెట్టారు. వారందరూ తీసుకొని వచ్చారు. 10వ వచనములో చూడండి, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. మేము సమృద్ధిగా భోజనము చేయుచున్నాను, చాలా మిగులుచున్నది. ఒకప్పుడు మిగలలేదు. ఒకప్పుడు ఎంత కష్టపడినప్పటికీ, ఎంత కష్టపడి కూడబెట్టినప్పటికీ, సంపాదించినప్పటికీ అంతా కూడా వ్యర్థమైపోతూ ఉన్నది. వారి చేతిలో నిలకడగా ఉండడం లేదు. అది వారికి ఉపయోగకరముగా ఉండడం లేదు, ఆశీర్వాదకరముగా ఉండడం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క విశ్వాసములో వారు హిజ్కియా చక్రవర్తి ద్వారా ఒక మంచి కార్యమును నేర్చుకున్నారో, నేర్చుకోవడము ద్వారా వారు యెహోవాకు మందిరములో కానుకలు తెచ్చడం మొదలు పెట్టినప్పటి నుండి సమృద్ధిగా భోజనం చేస్తున్నారు, సమృద్ధిగా మిగుల్చి ఉన్నది. అప్పుడు కొట్టండి, దేవుని స్తుతించండి. ఎంత అద్భుతం! ఇంకను 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 నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు? ఒకసారి నీవు ఆలోచించు. ఎందుకు 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 అని ప్రశ్నించే బదులు నేనెందుకు దేవునిలో కరెక్ట్ గా ఉండలేకపోతున్నాను, నేనెందుకు దేవునిలో సరైన రీతిగా విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతున్నాను, నేనెందుకు దేవుని యొక్క సమాజంలో దేవుడు ఆశించినటువంటి విశ్వాస జీవితాన్ని నేను జీవించలేకపోతున్నా, అందుకే కదా నా ఈ జీవితంలో ఈ లోపాలు, ఈ నష్టాలు, ఈ కష్టాలు. దేవుడు సమాధానం ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవునిలో విశ్వాస జీవితాన్ని సరైన రీతిలో కట్టుకొని నడిపించబడతావో, దేవుని యొక్క ఆత్మీయమైన పరలోకపు దీవెనలు దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. హిజ్కియా చక్రవర్తి ఒక క్రమమైనటువంటి విధానము ఆనాటి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు నేర్పించినందువలన దేవుడు హిజ్కియాను విడిచిపెట్టలేదు. 32వ అధ్యాయంలో చూడండి, 27వ వచనములో, 32వ అధ్యాయం 2వ దినవృత్తాంతములో 32:27, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. సంపాదించి వాటిని బొక్కసములతో పెట్టడానికి కట్టించాడు. ఆయనకు ఐశ్వర్యమును, గొప్ప పేరును దేవుడిచ్చాడు. అతడు దేవునికి ఇవ్వడము ద్వారా ఇతడు దీవించబడ్డారు. ప్రజలు దేవునికి ఇవ్వడము ద్వారా ప్రజలు దీవించబడ్డారు. దేవునిలో ఎవరైతే విశ్వాసముతో ముందుకు సాగిపోతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆపత్కాలములో, కష్టకాలములో దేవుడు వారికి సహాయకుడిగా ఉంటాడు. ఈ లోకములో అతడు బలహీనుడిగా ఉండగా, మరణ పడక మీద ఉండగా అతడు అంటూ ఉన్నాడు, అయ్యా నా యొక్క పరిస్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో, ఎలా నడుచుకున్నానో, ఎటువంటి సత్యమును అనుసరించానో, ఎలా యథార్థవంతుడిగా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనగా దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అతన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి అతడు జీవించిన జీవితం అంతా కనబడింది. ఈరోజు నీ జీవితము ఆయుష్ పెంచబడాలి. అనేక సంవత్సరాల కాలం ఈ లోకములో నీవు నేను మనము జీవించాలి అని అంటే మన జీవితాన్ని దేవుడు ప్రేమించే విధంగా మన జీవితం ఉండాలి. ఈ లోకములో మనము జీవించేటప్పుడు మనలో నీతి కనబడాలి, యథార్థత కనబడాలి, సత్యము కనబడాలి, విశ్వాసము కనబడాలి. ఈ లోకములో క్రీస్తు బిడ్డలుగా తగిన జీవితాన్ని జీవించే వారిగా మనం ఉండాలి. చిన్న చిన్న బలహీనతలతో, చిన్న చిన్న లోపాలతో, చిన్న చిన్న ఈ లోకపరమైనటువంటి బలహీనమైనటువంటి స్వభావాలతో నీ జీవితాన్ని నష్టపరుచుకొని, నాశనం చేసుకొని దేవుని యొక్క కృపకు దూరము కాకూడదు. దేవుని బిడ్డలారా,
దేవుడు తెలియజేస్తున్నాడు, నా యందు నీవు విశ్వాసము కలిగి ఉండి నా యందు నీ యొక్క విశ్వాసమును కాపాడుకున్నట్లయితే ఆపత్కాలమున నేను నీకు నమ్మదగిన సహాయకుడిగా ఉంటాను. కష్టకాలములో, ఆపత్కాలములో, విపత్కర పరిస్థితులలో నిన్ను కాపాడి, నీ కుటుంబాన్ని కాపాడి, నీ జీవితాన్ని రక్షిస్తాను. కరోనా పరిస్థితులు మనకు సంభవిస్తున్నప్పుడు అందరూ ప్రాణ భయముతో ఉండగా, విశ్వాసములో ఉన్నటువంటి వారమైనటువంటి వారము, దేవుడున్నాడు నాకు, నా యొక్క విశ్వాసము ద్వారా దేవునిలో నేను ఎదుర్కొనగలను, ఆయుష్నిస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు అనే నమ్మకము ద్వారానే ఈ 9 నెలల పాటు మనం క్షేమ స్థితిని కలిగి ఉన్నాం. అవునా కాదా? అవును అనుకున్న వారు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. కారణం ఏంటంటే ఈ రోజున మనము ఎందరినో మనము వెనక్కి వెళ్ళి చూసుకుంటే మన కన్నుల ముందే ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు హఠాత్ మరణానికి గురవుతూ ఉన్నారు. మనము క్షేమ స్థితిని కలిగి ఉన్నాం. మన భవిష్యత్తు జీవితం అంతా శ్రేయస్కరంగా, దీవెనకరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ జీవితాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. హిజ్కియా నడిపించినందువల్ల హిజ్కియా దీవించబడ్డాడు. ప్రజలు దేవునిలో ఎదిగినందువల్ల ప్రజలు దీవించబడ్డారు. ఈ రోజున మనము దేవునిలో జీవించినందువలన దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. ఆపత్కాల పరిస్థితుల్లో సహాయకుడిగా ఉంటాడు, మేలుకరంగా ఉంటాడు, దీవెనకరంగా ఉంటాడు. మనలను అనేకులకు ఆశీర్వాదకరంగా సిద్ధపరుస్తాడు. అలాగ నేను ఉండాలనుకుంటున్నాను ప్రభు, నాకు సహాయం చేయమని ప్రార్థించుకున్నాను. అలాగున మన జీవితాలను దేవుడికి మనం ప్రతిష్ఠించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో నీతో, నాతో, మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడి నీ జీవితం చాలా విలువైనది. ఈ లోకంలో జీవించడానికి, బ్రతకడానికి దేవుడు ఒకసారి మానవునికి జీవితాన్ని ఇస్తున్నాడు. ఈ జీవితం యొక్క విలువను నీవు అర్థం చేసుకోనగలవా? ఈ లోకములో నీవు ఎంతకాలం జీవించాలో అది దేవుడి నిర్ణయంలో ఉన్నది. దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఒక హిజ్కియా వలె దేవుని కొరకు నీవు జీవించడం ప్రారంభించు. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని యొక్క విశ్వాసంలో దీవించబడతావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రతి విధమైన విపత్కర పరిస్థితులలో నీకు సహాయకుడిగా ఉండి కాపాడి దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకములు కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానం కొరకు వందనాలు. కానీ మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఆదరణ బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ధైర్యమును బట్టి వందనాలు తండ్రి. విశ్వాసంలో మేము ఎలా జీవించాలో మాకు నేర్పించారు. హిజ్కియా భక్తుడు తండ్రి, మా ప్రభు ఒక రాజుగా రాజ్యములో ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు తండ్రి. అతడు ఆశీర్వదించబడ్డాడు, ప్రజలు దీవించబడ్డారు తండ్రి. మేము కూడా నాయన ప్రతి విపత్కర పరిస్థితులలో, కరోనా కాలంలో తండ్రి క్షేమంగా ఉండడానికి దేవుని యొక్క కృపను పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలిచి ఉండుటకు నీ కృపను దయచేయమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే ఇబ్బందుల్లో, బలహీనతల్లో, సమస్యల్లో ఉన్నారు వారందరినీ మీరే ఆదరించి ఆదుకొని సహాయము చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.